ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకో ఏమో తెలియదు కానీ తెలంగాణ పైన తెలంగాణ ప్రజలపైన ఆయన నిన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి కూడా 10 ఏళ్ళు అవుతుంది. ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలాంటి సమయంలో మరొకసారి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన నిన్న కామెంట్ చేశారు. ఏంటి ఆ కామెంట్ అంటే, కోనసీమ జిల్లా పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొబ్బరి తోటలు అవన్నీ కూడా పాడైతే ఆయన చూసి అక్కడ రైతులతో మాట్లాడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎంతో పచ్చగా ఉండే కోనసీమ పైన కళ్ళు పడ్డాయి, తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి. సో దానివల్ల ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం మాడి మస్ అయిపోయినాయి, మొత్తం మొండిగా అయిపోయినాయి. చూడండి, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఈరోజు రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా ఈ కోనసీమ జిల్లా ఈ పచ్చదనాన్ని చూడలేకనే రాష్ట్రం విడిపోయింది. సో ఈ రకమైన కామెంట్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ చేయడము, దీంతో ఇటు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చల్ అనిరుద్ రెడ్డి గారు స్పందించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు తెలంగాణ సమాజం కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ రకంగా మాట్లాడకూడదు, మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. మా దిష్టి తగలడం ఏంటి? కోనసీమ జిల్లాకు ఏమన్నా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్తుంటారా? అక్కడ నుంచే హైదరాబాద్కి వస్తూ ఉంటారు రోజుకు 100 మంది. సో ఈ రకమైన కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు చూడకుంటే మీ సినిమాలే ఆడమని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇంకా 10 ఏళ్ళు అయినా కూడా ఈ రకమైన కామెంట్స్ ఎందుకు పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు? మీ రాజకీయాలు ఏమైనా మాట్లాడాలి, రాజకీయాలు చేసుకోవాలంటే మీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకోండి, మీ దిష్టే దాకింటే తప్ప ఇట్లా తెలంగాణ ప్రజలను తక్కువ చేసి చులకన చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ రకమైన డిమాండ్స్ అయితే తెలంగాణ నుంచి వస్తున్నాయి.